ప్రపంచ దేశాలకి నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి విర్రవీగుతూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎదురు దెబ్బ తగిలింది. టెర్రరిజానికి వ్యతిరేకం అంటున్నాడు. ప్రపంచ టెర్రరిస్ట్ అమెరికా. ఆ అమెరికన్ టెర్రరిజాన్ని గుర్తించి అది అసలు టెర్రరిస్ట్ అమెరికా వాడు అని అనుకోకుండా ఈ రోజున ఇరాన్ పైన యుద్ధం ఏదైతే ఉందో అమెరికా దుర్మార్గంగా ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచానికి అర్థం కావడం లే. అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ అనే పిచ్చోడు ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లే. మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ కొమ్ము కాస్తున్నది. అమెరికా వెంటపడి వాళ్ళ దీన్ని మద్దతునిస్తూ ఉంది. ఇది మన దేశ ప్రయోజనాలకి. అమెరికా కూడా ప్రత్యక్షంగా ఇరాన్పై దాడి చేసిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య, అబద్ధం అన్నమాట. ఆ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చి అబద్ధాల కోరు. అప్పుల్లో నుంచి బయటపడటానికి ఇరాన్ ఆయిల్ సంపదని ఆధీనంలో చేసుకోవడానికి చేసే దాడిది. పేరు నజీర్ అండి, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శిని. ఓ రోరి అమెరికోడా ప్రపంచ పోలీసోడా ఎగిరెగిరి పడకు రోరి నీ కోట కూలుతాది అనే పరిస్థితి ఇప్పుడు అమెరికాకి రాబోతా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకి నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి విర్రవీగుతూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎదురు దెబ్బ తగిలింది. ఆ ఎదురు దెబ్బతోటి హఠాత్ పరిమాణంతో తట్టుకోలేక శాంతి శాంతి అనే గీతం వినిపిస్తూ ఉన్నాడు. కానీ శాంతి కుదరదు. ఇది ప్రపంచంలో దాదాపుగా ఎక్కడ చిన్న దేశాలు ఉంటే వాళ్ళని ఆక్రమించుకోవడం, వాళ్ళని చంపుతానని చెప్పడం అది ఉగ్రవాద చర్య అని చెప్పొచ్చు. అమెరికా అనేది ఉగ్రవాద దేశమే ఒక విధంగా చెప్పాలంటే. రాష్ట్రపతులు ఈ చిన్న దేశాలని చంపడం ఏంటి, కొట్టడం ఏంటి, అది దారుణం కదా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మా అండలోకి రండి, మా నీళ్ళలోకి రండి, మేము మా చేతుల్లో చేతుల్లో ఉండడంటే కరెక్ట్ కాదు. కాబట్టి అమెరికాకి ఎదురు దెబ్బ జరుగుతూ ఉంది. దానికి మా వామపక్షాలు మొత్తం సహకరిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో మొదటిసారి అణ్వాయుధాలను ప్రయోగించింది అమెరికా. అమాయకమైన జనం మీద, సాధారణ ప్రజల మీద హిరోషిమా నాగసాకిల్లో 1945లో ప్రయోగించి లక్షల మందిని చంపేసింది. తన దగ్గర ఇవాళ వేలాది అణ్వాయుధాలు ఉన్నాయి. ఇంకోటెవడు అణ్వాయుధాలు ఉండడానికి ఇంకోటెవడి దగ్గర అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదు అని వాడు ఒక ప్రపంచ రౌడీ ఇలాగా శాసిస్తున్నాడు. ఇది నడవదు. ఇదేం వాడి చరిత్ర ఇదేం మొదటిసారి కాదు. వాడు ప్రపంచంలో చాలా దుష్టరాజ్యాలని కాపాడాడు. వాడు చైనాలో షేకు జంగు, చిలీలో ఫినోచెట్టు, జకార్తా సుహార్తోలు, మార్కోసు ఫిలిప్పైన్స్, అరే తొత్తు కొడుకులంతా నీ పొత్తుగట్టినోళ్లే. ఓ రోరి అమెరికోడా ప్రపంచ పోలీసోడా ఎగిరెగిరి పడకు రోరి నీ పొగరు సాగదోరి, ఎగిరెగిరి పడకు రోరి నీ కోట కూలుతాది. ఇది అమెరికా 2003లో రాసిన పాట. ఇది వాళ్ళది కాదు. ఇరాక్ మీద దాడి చేసినప్పుడు రాసిన పాట. మా అన్నగు వేరాను కాంగోలో ముంబాను, చిలీలో చిలీలో అలండిని, నైజీరియా వివాను, అరే కాల్పించినావు కొడకో చంపించినావు బడబో. ఓ రోరి అమెరికోడా ప్రపంచ పోలీసోడా ఎగిరెగిరి పడకు రోరి నీ కోట కూలుతాది, ఎగిరెగిరి పడకు రోరి నీ పొగరు సాగదోరి. ఇది ఇవాళ అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాపితంగా సాగించాల్సిన ఇది. టెర్రరిజానికి వ్యతిరేకం అంటున్నాడు. ప్రపంచ టెర్రరిస్ట్ అమెరికా. ఆ అమెరికన్ టెర్రరిజాన్ని గుర్తించి అది అసలు టెర్రరిస్ట్ అమెరికా వాడు అని అనుకోకుండా ఇంకేదో వాడు పెంచి పోషించిన టెర్రరిస్టులని వీళ్ళు టెర్రరిస్టులు అంటున్నారు. అమెరికా వాడు పెంచి పోషించిన టెర్రరిస్టులని వాడు పెంచి పోషించిన టెర్రరిస్టులే రకరకాల చోట్ల ఉన్నారు, అనేక పేర్లతో ఉన్నారు, దొంగసాటుగా ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళని నేను అడుస్తానని మాట్లాడుతున్నాడు. అందుకోసమే ఏంటంటే ప్రపంచ గూండావాడు, స్థానిక గూండాలని పెంచి పోషించేది వాడు. కనుక ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన స్లోగన్ ఉంది కదా, ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే సామ్రాజ్యవాదం నశించాలి. ఇది ఆఖరి మాట. నా పేరు డి హర్నాథ్.
సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈ రోజున ఇరాన్ పైన యుద్ధం ఏదైతే ఉందో అమెరికా దుర్మార్గంగా ప్రపంచ ఆధిపత్యం కోసం ఐక్యరాజ్య సమితి కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఇరాన్ ప్రజల పోరాటం ఏదైతే ఉందో ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. ఈ రోజున ఇండియాలో ఉన్న ఇరాన్ రాయబారి కూడా మేమే చేస్తాం భవిష్యత్తులో కూడా అని చెప్పడం జరిగింది. ఏదైతే యురేనియం నిల్వలు ఉన్నాయో దాని మీద దాడి చేసి వాళ్ళు యురేనియం పరీక్షలు చేయకుండా చేయాలన్న దానికి అవహేళన చేస్తూ వాళ్ళు యురేనియం నిల్వల్ని తరలించి వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజు సద్దాం హుస్సేన్ మీద ఏ రకంగా దాడి చేసి చంపేశారో ఇరాన్ ప్రజల మీద చేయాలనే ఉద్దేశంతోనే అణు శాస్త్రవేత్తల్ని 9 మందిని హతమార్చారు. ఈ రోజున పాలస్తీనా యుద్ధంలో కూడా దాదాపు 17,000 మంది చిన్నారులు బలైన పరిస్థితులు నేడు ఉన్నాయి. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి ఇది పెద్ద ఎత్తున చెంపదెబ్బ లాంటిది. ఇది ఈ ఇరాన్ ప్రజలకి జేజేలు చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం జరుగుతుంది. భారతదేశ పాత్ర ఏదైతే ఉందో అంతర్జాతీయంగా సామ్రాజ్యబద్ధ దేశాలకు ఒత్తాసు పలికే విధంగా ఉంది. ఈ విధానాలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తారు. నా పేరు పెన్మెచ్చి దుర్గాభవాని, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ యుద్ధం దానికి భయపడతా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధోన్మాదం ఇవాళ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న అనే భయాందోళనలో ప్రజలందరూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఇజ్రాయేలు అమెరికా కలిసి ఇరాన్పై దాడి చేసిన ఘటనలు సభ్య సమాజం మొత్తం భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క మేము శాంతి ఒప్పందాలు చేస్తామని చెప్పిన అమెరికా మళ్ళీ ఇవాళ ఇజ్రాయెల్కి మద్దతు పలుకుతూ ఇరాన్ మీద 3 స్థానిక స్థావరాల మీద కేవలం అణ్వాయుధాలని ధ్వంసం చేస్తున్నామనే పేరుతో వాళ్ళ మీద దాడి చేయడం చాలా అమానుషమైన చర్య. ఆల్రెడీ యురేనియం ఒక గనుల్ని స్వాధీనం చేసుకోవడం కోసమే ఇవాళ అమెరికా ఇంత పన్నాగం పన్నుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తన ఆధిపత్య ధోరణితో ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యంగా ఉండాలంటే, తన ఆర్థిక దుస్థితి నుండి బయటపడాలంటే ఇరాన్లో ఉన్న యురేనియం గనులు మిగతా అన్ని గనులు కూడా తనకు ఆధీనంలో తెచ్చుకోవడం కోసం కుట్రతో చేస్తుందనేది క్లియర్గా అర్థమవుతుంది. గతంలో ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేసిన దాడుల్ని కళ్ళారా చూసాం. జన నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అనేక మంది చిన్నారు బాలబాలికలు కూడా ఆ యుద్ధోన్మాదానికి బలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ మంటలు ఇంకా చల్లారక ముందే, చిన్న పాలస్తీనా మీద దాడులు చల్లారక ముందే ఇవాళ అమెరికా డైరెక్ట్ గానే ఇప్పటి వరకు దొంగచాటుకున్న అమెరికా ఇవాళ డైరెక్ట్ గా ఇరాన్ పై దాడి చేయడాన్ని వామపక్ష పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. యుద్ధం అనేది పరిష్కారం కాదు. శాంతియుత మార్గాల ద్వారా భారత ప్రభుత్వం కూడా అలీన విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని శాంతికి పాల్పడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజలను హింసిస్తూ ఉంది, దురాగతాలకు పాల్పడుతూ ఉంది. పాలస్తీనా ప్రజలపైన దురాగతాలకు పాల్పడిన ఇజ్రాయెల్ ఇవాళ మళ్ళీ ఇరాన్ పైన అటాక్ చేసింది. దీనికి కూడా అమెరికా మద్దతు ఉంది. ఆ తర్వాత అమెరికా వారు కూడా ఇరాన్ పైన దాడులు చేశారు. ఇవాళ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఇరాన్కు ఇజ్రాయెల్కి ఇద్దరికి కూడా దౌత్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రపంచానికి అర్థం కావడంలే. అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ అనే పిచ్చోడు ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడంలే. నీవే యుద్ధం చేయమంటావు. యుద్ధంలో ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ని బలపరిచింది మీరే. స్వయంగా ఇరాన్ పైన దాడులు చేసింది అమెరికానే. మళ్ళీ ఇప్పుడు అదే అమెరికా దౌత్యత్వం వహిస్తూ ఉంది. కాబట్టి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కోసం అందరూ కూడా ముందుకు రావాలి. థర్డ్ వరల్డ్ వార్ అంటూ వస్తే ప్రపంచం మీద ఏమీ మిగలదు. ఎందుకంటే 10 దేశాలతో అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచ శాంతిని కాపాడుకోవడానికి అందరు కూడా ముందుకు రావాలి. మన భారతదేశ విదేశాంగ విధానంలో కూడా మార్పు రావాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ని అమెరికాను బలపరుస్తున్నాడు. ఆ వైఖరి మార్చుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను. నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దురాక్రమణదారి యుద్ధానికి వ్యతిరేకంగా, అమెరికా ఒత్తాసుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కూడా చేశాము. మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ కొమ్ము కాస్తున్నది. అమెరికా వెంటపడి వాళ్ళ దీన్ని మద్దతునిస్తూ ఉంది. ఇది మన దేశ ప్రయోజనాలకి, మన సాంప్రదాయాలకి భిన్నమైనటువంటిది.
అందుకని ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం వెంటనే వెనుదిరిగి భారతదేశ స్వాతంత్ర సాంప్రదాయాలను కొనసాగించి అమెరికా ఇజ్రాయెల్ దురాఘాతాలకు వ్యతిరేకంగా పాలస్తీనాకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావాలి. ఢిల్లీలో ఇజ్రాయెల్ యొక్క రాయబార కార్యాలయాన్ని అనుమతించకూడదు, దానికి బదులుగా పాలస్తీనాకి మద్దతునిచ్చి వాళ్ళని ఆదరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్కే ఖాదర్ బాషా, ఎంసీపీఐయు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు. ఇజ్రాయెల్ అమెరికా సామ్రాజ్యం అటువంటి కనుసైగల్లో ఇరాన్పై అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పి దాడి చేశారు. మరి అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయి దాడి చేసిన కాకుండా ఈ రెండు దేశాలు భీకర యుద్ధాలు చేస్తూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే అమెరికా నాకు 15 రోజులు టైం కావాలి, ఏం చేయాలి చర్చలు అని చెప్పారు. మరి 15 రోజులు టైం ఉండగానే అమెరికా కూడా ప్రత్యక్షంగా ఇరాన్పై దాడి చేసిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య, అబద్ధం అన్నమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చి అబద్ధాల కోరు. అంతేకాకుండా ఇరాన్ విదేశాంగ మంత్రి జెనీలియాకి చర్చలకు పిలిచారు. చర్చలకి రాకుండానే అతన్ని ఆ దేశంలోనే చంపాలనుకున్నారు. కానీ ఎలాగో ఆయన బయటపడి చర్చలకు వెళ్ళారు. చర్చలు ఉండగానే మీరు దాడులు ఎలా చేస్తారండి? 1979 సంవత్సరంలో ఆ దేశ అధ్యక్షుడిని దింపడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఏది ఇరాన్ అధ్యక్షుడిని దించడంలో అమెరికా చాలా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు కొడుకు ఈరోజు ఇరాన్లో ప్రతిపక్షంలో ఉన్నాడు. మళ్ళీ అతన్ని అధికారంలో తీసుకొస్తే ఈ అమెరికా ఇజ్రాయెల్లో సామ్రాజ్యవాద దేశాలకి కీలుబొమ్మగా మారతారని చెప్పి ఆలోచనలో, దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఈరోజు అమెరికా సామ్రాజ్యం ఉంది. మరి అణ్వస్త్రాలు లేనప్పుడు మీరు యుద్ధం ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి ఉత్తర కొరియాల దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయిగా, ఆయుధాలు ఉన్నాయిగా, అణ్వాయుధాలు. మరి వాటిపై మీరు ఎందుకు యుద్ధం చేయట్లేదు? ఇది ఒకసారి మనం చాలా ఆలోచించుకోవాలని అవసరం. ఏదైనప్పటికీ కూడా ఏ యుద్ధాలు జరిగినప్పుడు కూడా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాలు చిన్నపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి వామపక్షాలుగా ఎంసీపీ పార్టీగా మేము యుద్ధానికి వ్యతిరేకం, శాంతిని కోలుకుంటామని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. పి ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సాగించిన దాడిని మేము వామపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ దాడి దుర్మార్గమైంది, అన్యాయమైంది. అమెరికా ఇవాళ ఆర్థిక ఊబిలో కొట్టుకుపోతుంది. $37 ట్రిలియన్ అప్పుల పాలయ్యన్న ఒక రుణగ్రస్త దేశం. అందుకని గతంలో అది సంపన్న దేశంగా ఉండి మరింత సంపద పెంచుకోవడానికి యుద్ధాలు చేసింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే అప్పుల్లో నుంచి బయటపడటానికి ఇరాన్ ఆయిల్ సంపదని ఆధీనం చేసుకోవడానికి చేసే దాడిది. ఇది కేవలం అణు పరీక్షలు అనేది ఒట్టి ప్రహసనం మాత్రమే. ఇరాన్ ఆయిల్ సంపదని కబ్జా చేయడమే వాళ్ళ లక్ష్యం. దాన్ని ప్రోత్సహించింది ఇజ్రాయెల్ని ప్రోత్సహించి దాడి చేసింది. కానీ ఇరాన్ అనూహ్యమైనటువంటి ప్రతిఘటనకి దిగడంతో, సాహసోపేతమైన దాడికి దిగడంతో ప్రతిఘటనకి, అది కూడా సాంప్రదాయ ఆయుధాల కంటే మించినటువంటి సాంకేతిక ఆయుధ వ్యవస్థని చేసుకొని అటు ఇజ్రాయెల్ మీద, ముఖ్యంగా ఇటు ఎయిర్ బేస్, అమెరికా ఎయిర్ బేస్ మీద, కటార్ మీద కూడా దాడి చేయడంతో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది, కాల్పుల విరమణ. అయితే ఇది శాశ్వతమైంది కాదు, సమగ్రమైంది కాదు. తాత్కాలికంగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ తన అప్పుల్లోంచి బయటపడటానికి అమెరికా కొత్త ఎత్తుగళ్లతో మళ్ళీ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విజయాన్ని ఉపయోగించుకొని మరింత స్థిరపరచుకొని సామ్రాజ్యవాద వ్యతిరేకులు, అమెరికా వ్యతిరేకులు, యుద్ధ వ్యతిరేకులు, శాంతి పరిరక్షణ శక్తులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మరింత అప్రమత్తంగా ఉండి ఎలాంటి అజాగ్రత్తకి, అశ్రద్ధకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు మరో యుద్ధం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలి. అదేవిధంగా 21 నెలలు బట్టి ఏదైతే గాజా మీద భీకరమైన యుద్ధం చేస్తుందో దాన్ని కూడా విరమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇప్పుడు కాల్పుల విరమణ ఇక్కడే జరిగిందో గాజాలో కూడా జరగాలని మేము అందరం కూడా, అన్ని పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా ఇవాళ చాలా కాలం తర్వాత సామ్రాజ్యవాదానికి ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ ఏదైతే ప్రతిఘటన చేసిందో ఒక ఎదురు దెబ్బ. ఇది ఒక సానుకూలమైన పరిణామంగా, ఇది రాబోయే రోజుల్లో ప్రతిఘటనా శక్తులకి, శాంతి శక్తులకి ఒక ఉపయోగకరమైన, స్ఫూర్తిదాయకమైన ఫలితంగా మేము భావిస్తున్నాం.